హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ రజిత. మాకు 2020లో మ్యారేజ్ అయిందండి. ఆఫ్టర్ దట్ నేను 1 ఇయర్ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాను. నాకు 3 మిస్‌క్యారేజెస్ అయ్యాయి ఆఫ్టర్ దట్. అప్పుడు మా ఫ్రెండ్ సజెషన్ ద్వారా సుధా హాస్పిటల్ తెలుసుకున్నాను. తర్వాత నేను 2024లో కన్సీవ్ అయ్యాను. ఇంగా మేడం సజెషన్ ద్వారా, మేడం మెడికేషన్ ద్వారా నాకు బేబీ బాయ్ పుట్టాడు 2025 మార్చ్ 31. ఆఫ్టర్ దట్ నేను 1.5 ఇయర్‌కి మరీ కన్సీవ్ అయ్యాను. అప్పుడు కూడా మేడం చెప్పారు, రిస్క్ ఉంటదా మేడం అని అడిగితే త్రూ స్టాఫ్ కానీ నాకంత సపోర్ట్ ఇచ్చారంటే, "ఏం కాదు, మేమున్నాం, చూసుకుంటాము. సెకండ్ బేబీ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు" అని అన్నారు. ఇప్పుడు నేను డిసెంబర్ 1 డెలివరీ అయ్యాను. నాకు మరీ బేబీ బాయే పుట్టారు. థ్యాంక్స్ టు సుధా హాస్పిటల్ అండ్ స్టాఫ్. అసలు నర్సెస్ కానీ వాళ్ళు సేమ్ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎలా చూసుకుంటారో అలాగే చూసుకున్నారు మాకు. అందుకని మేము సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఇక్కడే ప్లాన్ చేసాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇద్దరు బేబీ బాయ్సే పుట్టారు. చెప్పినట్లు అంతే, మేడము స్టాఫ్ అంతా మంచిగా చూసుకుంటారండి. లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లెక్క. సిస్టర్స్ ఎప్పుడు అడిగినా నైట్ టైం కూడా ఏదైనా మెడికేషన్ తీసుకోవాలన్నా డౌట్ ఉన్నా ఎనీ టైం కాల్ చేసిన వాళ్ళు వస్తారు. మేము మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేస్తాం. ఆల్రెడీ మా ఫ్రెండ్కి నేను సజెస్ట్ చేశాను. సర్వీసెస్ సూపర్ ఉందండి. ఈవెన్ గో టు ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్సో ఇన్ కంపేర్ టు హియర్ వీ ఫీల్ హియర్ బెటర్ హియర్ ఓన్లీ. మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ మిస్‌క్యారేజ్ అయినప్పుడు మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడైతే మల్టిపుల్ టైమ్స్ కాల్ అవుట్ చేయాల్సి వచ్చేది సిస్టర్స్ని. అంటే అక్కడ ఎక్కువ మెంబర్స్ ఉంటారు కదా, అందుకోసమని కంపేర్ టు దేర్ ఇక్కడే మంచిగా అనిపించింది సార్. థ్యాంక్ యూ.